ఈ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, పేమెంట్ గేట్వే, ఈ వాలెట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మాటలే వినిపిస్తున్నాయి. ప్రధాని దగ్గర నుంచి బ్యాంకుల దాకా అందరూ డిజిటల్ మంత్రం జపిస్తున్నారు. క్యాష్ లావాదేవీలకు మంగళం పాడేసి డిజిటల్ బ్యాంకింగ్ కు షిఫ్ట్ అవ్వాలని సామాన్యులకు సూచిస్తున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ తో నల్లధనానికి పూర్తిగా చర్మగీతం పాడొచ్చని ఆర్థిక నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు, ఇవాళ ప్రధాని మోడీ ఫోన్ బ్యాంకింగ్ గురించి మాట్లాడటం యాదృచ్ఛికం కాదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న నగదు లావాదేవీలకి చెక్ పెట్టి డిజిటల్ బ్యాంకింగ్ ని ప్రోత్సహించాలని కేంద్రం డిసైడ్ అయింది. నల్లధనంపై సర్జికల్ స్ట్రైక్ లో భాగంగా డిజిటల్ బ్యాంకింగ్ ని తెరపైకి తెచ్చింది. నగదు లావాదేవీలతో పోల్చితే సురక్షితమైన, సులభమైన మార్గంగా డిజిటల్ బ్యాంకింగ్ ఉండనుంది. అరచేతిలో మొబైల్ తరహాలో అరచేతిలో బ్యాంకింగ్ ఉండాలనేది కేంద్రం విధానం. ఇందుకు అనుగుణంగానే కస్టమర్లందరికీ డిజిటల్ బ్యాంకింగ్ పై అవగాహన కల్పించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బ్యాంకర్లకు సూచించారు. Further expanded by digital currency. Now this is a process which has been happening in the last, for example, today there are 80 crore debit cards of various kinds which are already in circulation, and 40 crore out of them are actively being used at the ATM machines. కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా ఏపీలో కూడా డిజిటల్ బ్యాంకింగ్ ని ప్రోత్సహిస్తామని ఏపీ సీఎం చెబుతున్నారు. ఇందుకోసం పేదలందరికీ మొబైల్స్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. మొదటి విడతలో డ్వాక్రా మహిళలకు డిజిటల్ బ్యాంకింగ్ పై శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఒకటి, ఎగ్జిస్టింగ్ మెషిన్స్ పైన, ఈ పాస్ మెషిన్స్ పైన రెంటల్స్ లేకుండా చేయడం, కమిషన్ సర్వీస్ ఛార్జెస్ కలెక్ట్ చేయకుండా చేయడం. దాంతో కొంతవరకు వాళ్ళకు వెసులుబాటు వస్తుంది. 2, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగేది ఏంటంటే రేపు ఈ పాస్ మెషిన్స్ అన్ని 80% సబ్సిడీ తీయమంటున్నాం. ప్రధాని మోడీ కూడా ఫోన్ బ్యాంకింగ్ చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. आज का विज्ञान ऐसा है, टेक्नोलॉजी ऐसी है, अगर आपके पैसे बैंक में जमा पड़े हैं तो आप मोबाइल फोन से बाजार से खरीदी कर सकते हैं, मोबाइल फोन से पेमेंट दे सकते हैं, हाथ को रुपये को छुए बिना भी आपका पूरा कारोबार कर सकते हैं. నల్లధనం, నకిలీ ధనం, పన్ను ఎగవేతలకు నగదు లావాదేవీలే కారణమని కేంద్రం భావిస్తోంది. డిజిటల్ బ్యాంకింగ్ ని ప్రోత్సహించడం ద్వారా అక్రమాలకు చెక్ పడుతుందని, పన్నులు కూడా సజావుగా వసూలవుతాయని ఆలోచిస్తోంది.